కర్ణుణ్ణి ఎవరు దానమడిగినా వెనకాడడు. అలాగే ధర్మరాజు కూడా దానం చేయడానికి అస్సలు వెనకాడడు. అయితే కర్ణుణ్ణే ఎందుకు దానకర్ణ అంటారు అని అర్జునుడు ఒకరోజు కృష్ణుణ్ణి అడుగుతాడు. అది విన్న కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, త్వరలోనే నువ్వే తెలుసుకుంటావులే అర్జునా అని అంటాడు. అని కృష్ణుడు కొన్ని రోజులపాటు పెద్ద తుఫాను సృష్టిస్తాడు. వర్షం ఆగకుండా కురుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది బ్రాహ్మణులను ధర్మరాజు వద్దకు పంపిస్తాడు. ఆ బ్రాహ్మణులు, ధర్మరాజా, హోమం కోసం మాకు 100 కేజీల పొడి చందనపు చెక్క కావాలి అని అడుగుతారు. వెంటనే ధర్మరాజు తన సైనికులను ఆజ్ఞాపించి రాజ్యమంతా వెతికిస్తాడు. కాని ఎక్కడ చూసినా తడి చెక్కే, పొడి చెక్క మాత్రం ఎక్కడా దొరకదు. ధర్మరాజు బాధతో, ఇది నేను ఇవ్వలేను, ఇంకేవైనా అడగండి అని వినయంగా అంటాడు. అదే బ్రాహ్మణులు వెంటనే కర్ణుడి వద్దకు వెళ్లి హోమం కోసం పొడి చందనపు చెక్క కావాలి అని అడుగుతారు. కర్ణుడు క్షణం మౌనంగా నిలబడి ఆలోచిస్తాడు. ఏ సమాధానం చెప్పడు. తరువాత తన భవంతిలో ఉన్న కిటికీలు, ద్వారాలు పగలగొట్టమని ఆదేశిస్తాడు. అలా వచ్చిన పొడి చందనపు చెక్క మొత్తాన్ని ఆ బ్రాహ్మణులకు అప్పగిస్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి అర్థమయ్యేలా చెప్తాడు. దానం ఇవ్వడం ధర్మం కనుక ధర్మరాజు ఇస్తాడు. కాని కర్ణుడికి దానం ఇవ్వడం అతని స్వభావం. అందుకే కర్ణుణ్ణే దానకర్ణ అంటారు అని. కర్ణుడంటే ఇష్టముంటే జై కర్ణ అని కామెంట్ చేయండి.